నా పేరు బి శంకర్రావు గారండి. ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ 9,000 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కు న్యాయం చేయాలి. ఏంటి అని అంటే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్స్లో అయితే మేము వర్క్ చేస్తున్నామో అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అంటే మేము మా సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో 10వ తరగతి ఉద్యోగ అర్హత గల క్యాడర్లో మమ్మల్ని పెట్టడం జరిగింది. కేటగిరీ 8లో అది చాలా దారుణమైన అన్యాయం కాబట్టి తప్పనిసరిగా కేటగిరీ అమెండ్ చేసి మాకు నెక్స్ట్ కేటగిరీ 5లో పెట్టి ప్రమోషన్ ఛానల్ కేటగిరీ అమెండ్మెంట్ చేయాలని ఈఎన్సీ గారిని డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో రేషనలైజేషన్ ప్రక్రియ జరగాలని ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుకుంటామండి. ముఖ్యంగా మన మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము డిప్యూటీ సీఎం గారు మా మంత్రివర్యులు మాకు న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా కోరుతున్నామండి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క క్షణం మా మీద దృష్టి పెడితే మా సమస్యకు పరిష్కారం ఉంటుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తామండి. గౌరవనీయులు మా యందు దయించి ఈ 9,000 మంది యువ ఇంజనీర్స్ని కాపాడాలని మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను తీర్చాలని మీకు వినయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ కోరుతున్నామండి. దయించి మమ్మల్ని కన్సిడర్ చేయండి. అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మీ ప్రతి ఒక్క సుమారుగా పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఇలా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మమ్మల్ని గ్రౌండ్ లెవెల్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అన్ని వర్క్లు ఒకేసారి ఓవర్లాప్ అవుతున్నాయండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లి పండుగ కార్యక్రమాన్ని పెట్టారు. మీరు ఇచ్చిన బాధ్యతను మేము ఎంతో చక్కగా నిర్వర్తించాము. ఎంతో సక్సెస్ఫుల్గా మనం పల్లి పండుగ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. అదే స్ఫూర్తితో మేము వర్క్ చేస్తాం సార్. మాకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వల్ల అన్ని డిపార్ట్మెంట్లు ఒకేసారి పనిచేయడం వల్ల ఏ వర్క్ను కూడా మేము క్వాలిటీగా చేయడం మాకు ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఏంటవుతుందంటే సార్, పంచాయతీరాజ్ వర్క్ మీ వర్క్ చెప్పినప్పుడు ఆర్డబ్ల్యూజే గారు కాల్ చేస్తారు. ఆర్డబ్ల్యూజే అయిపోగానే హౌసింగ్ ఏ గారు కాల్ చేస్తారు. హౌసింగ్ ఏలో పంచాయత్ సెక్రటరీ గారు కాల్ చేస్తారు. అలాగే ఎంపీడీఓ గారు కాల్ చేస్తారు. మీరు ఎవరికి చెప్పాలి సార్ అనే దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మా ఇంత దయించి మా సమస్యను పరిష్కరిస్తారని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఈ మీడియా ముఖంగా దయించి మా సమస్యను పరిష్కరించండి ప్లీజ్.